ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటలీలోని పిసా టవర్. దీని నిర్మాణం 1372లో పూర్తయింది. దీని ఎత్తు సుమారు 56 మీటర్లు. నిర్మాణ సమయంలో నేల బలహీనంగా ఉండటంతో ఇది వంగిపోయింది. అందుకే దీన్ని లీనింగ్ టవర్ అని కూడా అంటారు. అది ఇప్పుడు గొప్ప వరల్డ్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కూడా. ఇప్పుడున్న ఇంజనీరింగ్ టెక్నాలజీతో దీన్ని పడకుండా చూశారు. ఇప్పుడు మన తంజావూరు బృహదీశ్వరాలయానికి వద్దాం. 66 మీటర్ల ఎత్తు ఉండి 13 అంతస్తుల గోపురం ఉన్న ఈ ఆలయం క్రీస్తు శకం 1010లో రాజరాజ చోళుడు నిర్మించాడు. కేవలం గ్రానైట్తో ఇంటర్లాకింగ్ సిస్టంతో చేయబడిన ఈ ఆలయం 1000 ఏళ్లైనా ఎన్నో భూకంపాలు తట్టుకొని అచంచలంగా నిలబడింది ఈ గ్రేట్ చోళా లివింగ్ టెంపుల్. ఈ ఆలయం మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. దీన్ని మరాఠా రాజులు కట్టించారు. తంజావూరుని చివరిసారిగా చోళరాజుల తర్వాత మరాఠా రాజులు పరిపాలించారు. ఇది సెకండ్ గేట్. దీన్ని కేరళాంతకల్ తిరువసూల్ అని కూడా అంటారు. రాజరాజ చోళుడు కేరళ రాజుపై యుద్ధం గెలిచిన తర్వాత ఈ గేట్ని కట్టించాడు. దీన్ని మహాద్వారం అని కూడా అంటారు. ఈ ఆలయం ప్రపంచ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు కనిపించేది మెయిన్ ఎంట్రన్స్. దీన్ని రాజరాజన్ తిరువసల్ అని అంటారు. ఈ ఆలయం కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో భాగం. ఈ ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయం అని పిలిచేవారు. కానీ మరాఠా రాజులు ఈ ఆలయాన్ని బృహదీశ్వర ఆలయంగా మార్చారు. ఆలయం మీద మనకు ద్రవిడియన్ మరియు చోళా ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఆలయ గోడల మీద మనకు భారీ విగ్రహాలు కనిపిస్తాయి. చోళుల ఆలయాల్లో ఆర్కిటెక్చర్ అంతా ఒకటేగా కనిపిస్తున్నా ప్రతి టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి టెంపుల్ ఒక ఛాలెంజ్. అందుకే ఈ ఆలయాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఇండియాలోనే 2వ అతిపెద్దది. మొదటిది లేపాక్షి టెంపుల్లో ఉంటుంది. ఈ నంది బరువు 25,000 కేజీలు ఉంటుంది. పైభాగంలో మనకి పెయింటింగ్స్ కనిపిస్తాయి. నంది విగ్రహానికి ఎదురుగా అతిపెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. నెలకు 2 సార్లు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయ గోపురం 216 అడుగుల ఎత్తు ఉండి 13 అంతస్తులలో నిర్మించబడి ఉంది. విమాన గోపురం 80 టన్నుల బరువు ఉండి కలశం అమర్చబడి ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడిన మొట్టమొదటి ఆలయం. ఆ రోజుల్లోనే ఎటువంటి టెక్నాలజీ, ఎటువంటి మిషనరీ లేనప్పుడు చిన్న చిన్న పనిముట్ల సహాయంతో, ఏనుగుల సహాయంతో ఒక రాయిని ఇంకొక రాయితో ఇంటర్లాకింగ్ సిస్టమ్ కలిపి పజిల్ టెక్నిక్తో గోపురం మొత్తాన్ని నిర్మించారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఆలయ గోపురాలు. అప్పుడు క్రేన్లు లేవు, యంత్రాలు లేవు. అయినా ఇంత భారీ రాళ్లను పైకి ఎలా తీసుకెళ్లగలిగారు? ఈ ఆలయం నిర్మించటానికి 1,30,000 టన్నుల గ్రానైట్ను ఉపయోగించారు. ఈరోజు మనం మాట్లాడే సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మైనింగ్, ఆస్ట్రానమీ అన్న పేర్లు ఉపయోగించకుండానే అందులో అంతులేని విషయ పరిజ్ఞానం మన వాళ్ళకి అప్పుడే ఉందంటారా? 80 టన్నులున్న విమాన గోపురాన్ని ఎలా అమర్చారో చూద్దాం. మొదటి ఏనుగుల సహాయంతో రాళ్లను ఆలయానికి తీసుకొచ్చేవారు. తరువాత నేలపై గుండ్రని కర్రలతో తయారు చేసిన రోలర్ల సహాయంతో రాళ్లను ముందుకు నెట్టేవారు. గోపురం ఎత్తుకు సమానంగా ఎత్తైన మట్టి ర్యాంపును తయారు చేసి దాని మీద నుంచి తాడుతో మరియు ఏనుగులతో పైకి లాగేవారు. కేవలం ఎటువంటి పునాది లేకుండా, వేల సంవత్సరాలు ఎటువంటి వంపు లేకుండా మన ముందు తరాలకు మన వారసత్వ సంపదగా చోళులు కట్టించిన ఈ బృహదీశ్వరాలయం చరిత్రలో నిలిచిపోతుంది. మన హిస్టరీ లెసన్స్లో ఇవన్నీ మనకు చెప్పబడలేదు. అన్ని దేవాలయాలలో ఎంట్రన్స్ గోపురం పెద్దదిగా ఉండి గర్భగుడి గోపురం చిన్నదిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంట్రన్స్ గోపురం చిన్నదిగా ఉండి గర్భగుడి గోపురం పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ మండపాలు పెద్దవిగా ఉండి అనేక శివలింగాలు మనకి కనిపిస్తాయి. ప్రతి శివలింగం వెనుక మనకు పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ శివలింగాలు ఆలయాన్ని రక్షించే శక్తి కేంద్రాలు. వందల సంఖ్యలో ఇక్కడ శివలింగాలు ఉన్నాయి. ఇవి చోళుల శైవ భక్తిని తెలుపుతున్నాయి. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా నంది మండపం, వరాహి అమ్మ ఆలయం, గణేష మందిరం, కరువూర్ దేవసన్నిధి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం,
చండీశ్వర ఆలయం, పార్వతీదేవి ఆలయం, నటరాజ మండపము మనకి దర్శనమిస్తున్నాయి. అప్పటి ఆలయాలు భక్తిని, అప్పటి జీవన స్థితులను, వారి కళలను మనకి తెలియజేస్తున్నాయి. కానీ ఇప్పటి ఆలయాలు జీవన విధాలు వేరువేరుగా ఉన్నాయి. కనుక ఇప్పటి జనరేషన్స్కి అప్పటి ఆలయాలను చూపించి మన సాంప్రదాయాలు వారికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఈ ఆలయం చరిత్ర, భక్తి మరియు శిల్పకళ అన్నీ కలిసిన అద్భుత ఆలయం. ఇప్పుడు గర్భగుడిలోకి ప్రవేశిద్దాం. గర్భగుడికి ఇరువైపులా పెద్ద పెద్ద ద్వారపాలకుల శిల్పాలు మనకు కనిపిస్తాయి. ద్వారపాలకుల శిల్పాలు మొత్తం 9 ప్లేసెస్లో ఉంటాయి. మొత్తం 18 శిల్పాలు ఉంటాయి. ఇవన్నీ కేవలం సింగిల్ స్టోన్తోనే మలిచారు. అంతేకాకుండా ఇక్కడ పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడి మందిరాలను కూడా మనము దర్శించుకోవచ్చు. గర్భగుడిలో ఉన్న మండపం ఎత్తు తక్కువగా ఉంటుంది, పొడవు కూడా తక్కువగానే ఉంది. శివలింగం మనకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇక్కడ శివలింగం దేశంలో ఉన్న అన్ని శివాలయాల్లో కంటే కూడా పెద్దది. ఈ శివలింగం 12 అడుగుల ఎత్తు ఉండి 12,000 కేజీల బరువు ఉంటుంది. ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించిన తరువాతే గోపురాన్ని కట్టారు. ఇక్కడ శివలింగాన్ని రాజరాజేశ్వర లింగం అంటారు. ఈ శివలింగం కూడా గ్రానైట్ రాయితో చేయబడి ఉంటుంది. శివలింగం సృష్టి లయలకు మూలమైన అనంత శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. మేము తంజావూరులో హోటల్ సంఘంలో స్టే చేశాము. ఈ హోటల్ ఆలయానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆన్లైన్లో కనుక ముందే బుక్ చేసుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లో వస్తుంది. మాకైతే 3,000 రూపీస్ ఛార్జ్ చేశారు. హోటల్ యాంబియన్స్ బాగుంది. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఐటమ్స్ కూడా డెలిషియస్గా ఉన్నాయి. తంజావూరు పెయింటింగ్స్కి ఫేమస్. మేము ఆన్లైన్లో చెక్ చేసి ఈ స్టోర్కి వచ్చాము. ఇల్లంతా తంజావూరు పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్ తమిళనాడులోని తంజావూరులో పుట్టిన ప్రసిద్ధమైన సాంప్రదాయ భారతీయ చిత్రకళ. ఫస్ట్ చెక్కపై పెయింటింగ్ వేసి వాటిపై బంగారు రేకులు అద్దుతారు. అంతేకాకుండా పైకి ఉబ్బెత్తుగా కనిపించే 3D ఎంబోజింగ్ దీని ప్రత్యేకత. న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తారు, అందుకని ఇవి చాలా బ్రైట్గా కనిపిస్తాయి. మధ్యలో దేవతామూర్తులు ప్రధానంగా కనిపిస్తారు. శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి, వినాయకుడు, శివపార్వతులు, బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవతామూర్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ పెయింటింగ్ వేయటం చోళుల కాలంలోనే ఆరంభమైంది. మరాఠా రాజులు దీన్ని కొనసాగించారు. ఒక్కొక్క పెయింటింగ్ తయారు చేయడానికి మినిమం 1 మంత్ పడుతుంది. కొన్ని పెయింటింగ్స్ అయితే ఇంకా ఎక్కువ రోజులు తీసుకుంటాయి. కాస్ట్ అయితే 8,000 నుంచి 1 lakh ఉంది. మేము ఒక చిన్న పెయింటింగ్ తీసుకున్నాం. మా కాస్ట్ 9,000 పడింది. అదే బయట అడిగితే 30,000 చెప్పారు. మీకు ఎవరైనా కావాలంటే ఇక్కడి నుంచే మనం ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అలా తీసుకున్నట్లయితే లోకల్ ఆర్టిసాన్స్ని కూడా మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. షాప్ నేమ్ వీడియోలోనే చూపించాను. ఇదే మేము తీసుకున్న పెయింటింగ్స్. 9,000 పడింది. ఇది 650 అయింది. తంజావూరులో ఫేమస్ రెస్టారెంట్ ఆర్యన్ భవన్ అని ఉంది. అక్కడ వెజ్ థాలీ తిన్నాము. చాలా ఐటమ్స్ ఇచ్చాడు. చాలా రీజనబుల్ కాస్ట్, 250 రూపీస్. టేస్ట్ బాగుంది. మీరు వెళ్ళినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.